నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. గాజాలో ఉత్కంఠకు తెర. బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం. తొలి విడతలో 20 మంది బందీల విడుదల. నేటి నుండి దేశవ్యాప్తంగా సిపిఆర్ అవగాహన వారోత్సవ కార్యక్రమాలు. సిపిఆర్ ఎలా చేయాలో మరియు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించనున్న అధికారులు. బీజేపీ ఏఐఏడీఎంకే కూటమి విజయం కోసం రాబోయే 4 నెలలు కష్టపడి పనిచేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన అన్నామలై. అమరావతిలో మళ్లీ ప్రభుత్వ కార్యకలాపాలు. ప్రారంభమైన సిఆర్డీఏ కార్యాలయం. ఎస్ఆర్ఎస్పీ 2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు. తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఆవిష్కరణ. ఉండవల్లి నివాసంలో యాప్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్. జూబ్లీ హిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్. మద్యం రాకెట్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఘాటు స్పందన. ముగిసిన వివాదాన్ని మళ్లీ ఎందుకు లేవదీస్తున్నారని ప్రశ్న. నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణబేరి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన ధర్నా. విజయం వాయిదా. ఫాలో ఆన్ ఆడుతూ పోరాడుతున్న వెస్టిండీస్. అయినా ఓటమి అంచనే విండీస్. కిరణ్ అభవరం కే ర్యాంప్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్. అక్టోబర్ 18న దీపావళి కానుకగా థియేటర్లలోకి. గాజాలో 2 ఏళ్లుగా కొనసాగుతున్న భయానక వాతావరణానికి తెరపడింది. అమెరికా చొరవతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ చేరువలో ఉన్న బందీల విడుదల ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను తాము పర్యవేక్షిస్తున్నట్లు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. తొలి విడతలో 20 మంది బందీలను హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర గాజాలో బందీల అప్పగింత మొదలైంది. గాజా నగరం, మధ్య గాజా, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ అనే 3 ప్రాంతాల నుంచి బందీలను రెడ్ క్రాస్ వాహనాలకు అప్పగించనున్నారు. అక్కడి నుంచి వారిని ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగిస్తారు. విడుదలవుతున్న బందీల జాబితాను హమాస్ వెల్లడించగా ఇజ్రాయెల్ వద్ద ఉన్న సమాచారంతో అది సరిపోలినట్లు అధికారులు తెలిపారు. తమ వారు తిరిగి వస్తున్న సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన భార్య సారా భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు.
ఇజ్రాయెల్ ప్రజలందరి తరపున మీకు స్వాగతం, మీకోసం ఎదురు చూస్తున్నాం, మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటున్నామని వారు ఆ సందేశంలో పేర్కొన్నారు. ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా సిపిఆర్ అవగాహన వారోత్సవం ప్రారంభించబడుతోందని ఢిల్లీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 17 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సిపిఆర్ అవగాహన సమావేశాలను నిర్వహిస్తాయని పేర్కొన్నారు. సిపిఆర్ ఎలా చేయాలో మరియు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు నేర్పుతామన్నారు. आज से देश में सीपीआर अवेयरनेस वीक की शुरुआत हो रही है। 13 से 17 तारीख तक जितनी भी हमारी गवर्नमेंट के एजेंसीज़ हैं, हॉस्पिटल्स हैं, रेड क्रॉस सोसाइटी है, वो सीपीआर अवेयरनेस सेशंस चलाएंगे जिसमें कैसे सीपीआर कर सकते हैं वो बताएंगे। और मैं आप सबसे अनुरोध करती हूँ कि आप लोग ज़्यादा से ज़्यादा नंबर में आगे आएँ, संख्याओं में आगे आएँ, सीपीआर सीखें कैसे ये दी जा सकती है और इससे आप व्यक्ति की जान बचा सकते हैं। और ये सब हम सब कर सकते हैं। इसके लिए ये ज़रूरी नहीं है कि हम डॉक्टर हों, नर्स हों, पैरामेडिक हो, हम सब ये सीख करके किसी की जान बचा सकते हैं। इसके साथ साथ मैं आप सबको एक बार और 112 की भी याद दिलाना चाहूँगी कि ये एक इमरजेंसी रिस्पांस नंबर है। ये देश का एक सिंगल इमरजेंसी रिस्पांस नंबर है जो सभी राज्यों में चालू है। तो तुरंत जब किसी को आपदा में देखें, चाहे वो हेल्थ रिलेटेड हो या एक्सीडेंट रिलेटेड हो या किसी प्रकार की आपदा हो, सेफ्टी रिलेटेड हो, तो 112 कॉल करें, हेल्प आएगी। और उस बीच अगर उस व्यक्ति को सीपीआर की ज़रूरत है तो उसको ज़रूर सीपीआर दें। और इसकी सही टेक्निक आप हमारे वेबसाइट से और हमारे जो ट्रेंड लोग हैं पूरे देश में उनसे सीख सकते। బీజేపీ ఏఐఏడీఎంకే కూటమి విజయం సాధిస్తుందని తమిళనాడులోని మదురైలో జరిగిన సభలో బీజేపీ నాయకుడు కె అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 4 నెలలు మనం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి స్టాలిన్ అహంకారి, డబ్బు పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవగలనని అనుకుంటున్నాడని ఆరోపించారు. 4.5 సంవత్సరాలలో తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 85 మంది మరణించారని గుర్తు చేశారు. కరూర్లో మరణించిన వ్యక్తులు ఏం పాపం చేశారో, కరూర్లో భద్రత కోసం కేవలం 100 మంది పోలీసు సిబ్బందిని నియమించారని విమర్శించారు. மத்திய அரசின் மீது அன்பால் பாசத்தால் இருக்கக்கூடியவங்கள அரவணைக்கணும். அதற்கு தலைவருடைய யாத்திரை தேவைப்படுகிறது. எல்லா இடத்துக்கும் போகணும், பார்க்கணும். நம்முடைய தலைவர் செல்லும் பொழுது அந்தந்த பகுதியில நம்முடைய தலைவரை வரவேற்று மத்திய அரசினுடைய பயனாளிகளை எல்லாம் கொண்டு வந்து தலைவரை பார்க்க வைத்து நம்முடைய திட்டத்தில் யாருடைய வாழ்க்கையெல்லாம் மாறி இருக்கிறது அதெல்லாம் படம் பிடித்து காட்டி ஆளும் கட்சியின் மீது மாநிலத்தில் கோபத்தில் இருக்கிறவங்க எல்லாம் என்ன சொல்றாங்க அதெல்லாம் கேட்க வைத்து இந்த யாத்திரையை வெற்றிகரமாக நடத்தி முடித்து காட்ட வேண்டிய கடமை ஒரு பாரதிய ஜனதா கட்சியினுடைய தொண்டனுக்கும் ஒரு பாரதிய ஜனதா கட்சியினுடைய தலைவனுக்கும் இருக்கிறது. அன்பு சொந்தங்களே, அடுத்த 4 மாத காலம் கடுமையாக களத்தில் நீங்க இருக்கணும். மழை, பனி, புயல் எது வந்தாலும் கூட நம்முடைய இலக்கு நம்முடைய தலைவரை தமிழக மக்களை சந்திக்க வைப்பதற்கான எல்லா முயற்சியிலும் கூட நாம் ஈடுபட வேண்டும். இன்று திராவிட முன்னேற்ற கழகத்தை பார்க்கும் பொழுது இருமாப்பாக அமர்ந்திருக்கின்றார். எங்களை எதுவும் தொட்டுவிட முடியாது, நாங்கள் மறுபடியும் ஆட்சிக்கு வரப்போகின்றோம் என்று ஒரு இருமாப்பாக அமர்ந்திருக்கின்றார். அந்த இருமாப்பு எங்கிருந்து வருதுன்னு பார்த்தீங்கன்னா, பணத்தை கொடுத்து வாக்கை வாங்கி விடலாம் என்கின்ற ஒரு இருமாப்பு. 4.5 ஆண்டுகள்ல அதிகமாக பணத்தை சம்பாதித்து வைத்திருக்கின்றோம், நாங்கள் தேர்தல் வரும் பொழுது பணம் கொடுத்து ஓட்ட வாங்கிறோம். இது ஒன்று. இரண்டாவது என்னன்னா, அவங்களுடைய இருமாப்புக்கான காரணம், நாங்க பெண்களின் பக்கமெல்லாம் மாசம் 1000 ரூபாய் கொடுத்திருக்கிறோம், நிச்சயமா அது வாக்காக மாறும். மூன்றாவது, அவங்களுடைய இருமாப்புக்கு காரணம், எங்களுக்கு மேல் இருக்கக்கூடிய கோபத்தில் இருக்கக்கூடிய வாக்குகள் இங்க அங்க போகும், அந்த ஓட்டு எங்களுக்கு தான் வரும். அன்பு சொந்தங்களே, இன்று திராவிட முன்னேற்ற கழகத்தை பொறுத்தவரை ஒரு கண்ணாடி கூண்டிலே அமர்ந்து கல்லெடுத்து அடித்துக் கொண்டிருக்கின்றார்கள். இன்று திமுகவில் இருக்கக்கூடிய தொண்டனுக்கும் தெரியும், அவங்களுடைய தாயையும் தங்கச்சியும் பாதுகாக்க வேண்டும் என்றால் திராவிட முன்னேற்ற கழகத்தினுடைய ஆட்சி வெளியே செல்ல வேண்டும், தேசிய ஜனநாயக கூட்டணியுடைய ஆட்சி வர வேண்டும் என்று திராவிட முன்னேற்ற கழகத்தினுடைய தொண்டனுக்கு கூட தெரியும். திமுக ஆட்சிக்கு வந்த பிறகு கடந்த 4.5 ஆண்டுகள்ல 88 பேர் కళ్ళచారాయతలు ఇరందరికిండాగలు. వెறும் కళ్ళకుర్చిயை மட்டும் பார்க்காது. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈ రోజు ప్రారంభించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించడం కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది.
ఈ రోజు ఉదయం 9:57 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి, ఇక్కడ సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మన శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. తెలంగాణ దివంగత మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం ప్రకటించారు. ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేలా ఎస్ఆర్ఎస్పీ 2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రానున్న 24 గంటల్లోనే అధికారికంగా జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ గడ్డపై గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అది కేవలం దామన్న ధైర్యం, పట్టుదల వల్లే సాధ్యమైంది. ఆయన ఒత్తిడితోనే నాటి ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది అని గుర్తు చేశారు. తుంగతుర్తి ప్రజల అభివృద్ధి కోసం ఆర్డీఆర్ నిస్వార్థంగా పనిచేశారని సీఎం కొనియాడారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని తెలిపారు. సోనియా గాంధీ స్వయంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారని వెల్లడించారు. పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే, ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలినరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది. మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ 2కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీ అందరి ఆలోచన, మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన. దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు తుంగతుర్తిలో చాలామంది నాయకులు ఇక్కడి నుంచే ఉన్నారు. మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, శాసనసభ్యులు మందుల సామేల్ గారు ఇదే శాసనసభ నియోజకవర్గం, దామన్న నివసించే ప్రాంతం, దామన్న ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే శాసనసభ నియోజకవర్గం. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారు. మనస్ఫూర్తిగా రామరెడ్డి గారి కుటుంబాన్ని
ఆదుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు కొనుగోలు చేస్తున్న మద్యం అసలుదో నకిలీదో సులభంగా గుర్తించేందుకు వీలుగా ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ యాప్ ను ఆవిష్కరించారు. ఇటీవల ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తాము కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. మద్యం బాటిల్ పై ఉన్న లేబుల్ ను యాప్ తో స్కాన్ చేయగానే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు. బాటిల్ సీల్, ఎంఆర్పీ, బ్యాచ్ నెంబర్, ఏ డిస్టిలరీలో తయారైంది, తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ యాప్ ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి. యాప్ లో క్లౌడ్ లో డేటా ఉంటుంది. ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలుంటాయి. ఇక్కడ ఇద్దరికి పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్పుడు సేఫ్ గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాప్ లో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం. అక్కడే తాగొచ్చు, వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తుకు ఓటేస్తారో లేక విధ్వంసానికి ప్రతీకగా మారిన బుల్డోజర్ ను ఎంచుకుంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో షేక్పేట్ డివిజన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చేర్క మహేష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ లోని పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు, చట్టబద్దమైన పత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా గరీబుల నివాసాలను కలిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కోటేస్తే అభివృద్ధి జరగదు, బుల్డోజర్లు మాత్రమే వస్తాయి. ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని హెచ్చరించారు. ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే. హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు, షేక్పేట్ వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే. మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోళ్ళు ఇళ్లలా వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిల్లగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం
ఇవాళ జూబిలీహిల్స్ ప్రజలకు వచ్చింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సంకీర్ణం ఆంధ్రప్రదేశ్ ను మద్యం మాఫియా రాష్ట్రంగా మార్చిందని, నకిలీ మద్యం ఫ్యాక్టరీలు జిల్లా అంతటా చిన్న పరిశ్రమల మాదిరిగా పనిచేస్తున్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. నకిలీ మద్యం ఉత్పత్తి చేయబడి నకిలీ సీసాలలో నింపి అమాయకులకు అమ్ముతున్నారని, లెక్కలేనన్ని జీవితాలను నాశనం చేస్తున్నారని, టీడీపీ నాయకులు కోట్లాది లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు. ములకల చెరువు నుండి విజయవాడ వరకు జరిగే ప్రతి స్వాధీనం ఈ ప్రాంతక వ్యాపారం వెనుక ఉన్న టీడీపీ నెట్వర్క్ ను బహిర్గతం చేస్తుందని భరత్ పేర్కొన్నారు. మొత్తం మద్యం ఆ ర్యాకెట్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Chandrababu Naidu led TDP coalition government has made Andhra Pradesh as a liquor mafia state. They are running illicit liquor factories just like small scale industries in every nook and corner of the state. These notorious men are manufacturing spurious liquors and filling it in the duplicate bottles, selling it to the innocent people, which in turn costs the lives of these vulnerables. At the same time, these men are making crores in profits. In the recent Mulkala Cheruvu of Chittoor district to Krishna, every seizure of this illicit liquor tells the truth. The whole TDP machinery is behind this mafia. This is not a small thing. This is a multi-crore scam sponsored by TDP. Each bottle costs somewhere around 10 rupees for manufacturing, which in turn they are making 90 rupees as profit, so that they are selling 100 rupees per bottle. And they are betting with the lives of these innocent people. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి. తనపై కులం పేరుతో కుట్రలు జరుగుతున్నాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన ఆరోపణలపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ముగిసిపోయిన వివాదాన్ని వివేక్ మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇకపై పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. వివేక్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇకపై ఈ విషయంపై నేను మాట్లాడను. ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు నేను సిద్ధమని వివేక్ కు సవాల్ విసిరారు. అంతేకాకుండా వివేక్ కుమారుడు వంశీకృష్ణను ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసని లక్ష్మణ్ గుర్తు చేశారు. మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి దాన్ని పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది. పార్టీ బలోపేతంగా, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విఘ్నతకే, వారి మర్యాదకే, ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విఘ్నతకే వదిలిపెడతాను.
నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి కూటమి ప్రభుత్వ మద్య విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రణబేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించింది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పించారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్ట్ చేయాలని, నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నకిలీ, కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరారు. స్వదేశంలో వెస్టిండీస్ తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2 టెస్ట్ను 3 రోజుల్లో ముగిద్దామనుకున్న భారత జట్టుకు ఒకంత నిరాశ. కరీబియన్ జట్టు ఫాలో ఆన్ ఆడుతూ పోరాట పటిమను ప్రదర్శించడంతో టీమిండియా విజయం వాయిదా పడింది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ జట్టు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్, షై హోప్ పోరాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 248 రన్స్ కి ఆల్అౌట్ అవడంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ తన కెరీర్లో 5వ సారి 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేవాలంటే విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడే ఉంది. మ్యాచ్ లో భారత విజయం ఖాయమైనప్పటికీ 4వ రోజు ఉదయం సెషన్ లో భారత బౌలర్లను ఎదుర్కొని వెస్టిండీస్ ఏ మేరకు నిలబడుతుంది అనేది ఆసక్తికరం. 270 పరుగుల ఇన్నింగ్స్ లో లోటుతో ఫాలో ఆన్ కు వచ్చిన విండీస్ టీ విరామ సమయానికే 35/2తో నిలవగా మూడో రోజే విండీస్ ఖేల్ ఖతం అనుకున్నారంతా. చందర్ పాల్, ఆదనైజ్, విఫలమైన క్యాంప్బెల్, హోప్ పోరాడారు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఈ ఇద్దరు మెరుగ్గా ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. 4వ రోజు బంతి మరింత మెలుకలు తిరిగే అవకాశం ఉన్నందున విండీస్ బ్యాటర్లు భారత దాడిని ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం కే-ర్యాంప్. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. విడుదలైన కొద్ది సమయంలోనే యూట్యూబ్ లో 33 లక్షలకు పైగా వ్యూస్ ను, 86,000కు పైగా లైక్స్ ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ కు వస్తున్న ఈ స్పందన సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. జాయింట్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ తండా, రుద్రాంశ సెల్యులాయిడ్ బ్యానర్ పై శివ బొమ్మాక సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా, రవీంద్ర రాజా సంభాషణల రచయితగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ట్రైలర్ కు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. దీపావళికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గాజాలో ఉత్కంఠకు తెర, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం. తొలి విడతలో 20 మంది బందీల విడుదల. నేటి నుండి దేశవ్యాప్తంగా సిపిఆర్ అవగాహన వారోత్సవ కార్యక్రమాలు. సిపిఆర్ ఎలా చేయాలో మరియు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించనున్న అధికారులు.
బీజేపీ ఏఐఏడీఎంకే కూటమి విజయం కోసం రాబోయే 4 నెలలు కష్టపడి పనిచేయాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన అన్నామలై. అమరావతిలో మళ్లీ ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమైన సిఆర్డీఏ కార్యాలయం. ఎస్ఆర్ఎస్పీ 2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు. తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఆవిష్కరణ. ఉండవల్లి నివాసంలో యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలో బుల్డోజర్ కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్. మద్యం రాకెట్ పై సిబిఐ దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఘాటు స్పందన. ముగిసిన వివాదాన్ని మళ్లీ ఎందుకు లేవదీస్తున్నారని ప్రశ్న. నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణబేరి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన ధర్నా. విజయం వాయిదా. ఫాలో ఆన్ ఆడుతూ పోరాడుతున్న వెస్టిండీస్. అయినా ఓటమి అంచనే విండీస్. కిరణ్ అభవరం కే ర్యాంప్ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్. అక్టోబర్ 18న దీపావళి కానుకగా థియేటర్లలోకి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.